పెసరపప్పు కూర మనం తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. తరిగిన బీన్స్ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా పెసరపప్పుని ఒక పూట నానబెట్టి పెట్టుకోవాలి. ఒక పూట? అవునండి. ఫుల్ డేనా అండి? ఫుల్ డే కాదండి, ఒక 2 అవర్స్. ఒక 2 అవర్స్ సరిపోతుంది. ఓకే. నానబెట్టి ఇలా వాడ్చి పక్కన పెట్టుకోవాలి. నీళ్లు వాడ్చేసి పక్కన పెట్టుకోవాలి. అవునండి. అలాగే బీన్స్ చిన్నగా తరుక్కోవాలండి, ఇలా చిన్నగా. ఇంత చిన్నగా తరుక్కోవాలండి? అవునండి. ఓకే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. దీంతో పాటుగా కొద్దిగా అల్లం, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు బీన్స్ వేసుకోవాలండి. బీన్స్ చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతాయండి. తొందరగా ఉడికిపోతుంది కూడా. అవునండి. పెద్దగా ఉంటే కనుక కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. ఓకే. ఓకే శేఖర్ గారు, నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? బాగా ఫ్రై అయినట్టున్నాయి. అవునండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు ఈ నానబెట్టిన పెసరపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి పెసరపప్పు కొంచెం ఎక్కువగా ఉంటుందా బీన్స్ కంటే? అవునండి. క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. అవునండి. ఇలా చేయడం వల్ల ఇది ఈ బీన్స్ కూడా కుక్ అయిపోయాయండి. ఆల్రెడీ మనం పెసరపప్పు నానబెట్టి పెట్టాం కాబట్టి ఇది కూడా ఇట్టే ఉడికిపోతుందండి. కొద్దిగా కచ్చగానే ఉంటుంది ఇది. ఓకే. ఇప్పుడు దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఓకే. దీనికి చివరిగా కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము కూడానా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓకే. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉందండి. స్టవ్ కట్టేద్దాం. ఓకే. సో సర్వ్ చేసుకోవడమేనా అండి? అవునండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో రెడీ. ఇక్కడ మనకు వేడివేడిగా బీన్స్ పెసరపప్పు కూర రెడీ అయిందండి.